ప్రియ ప్రేక్షక మహాశయులందరికీ వందనములు. ప్రభునామాను మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఇది యాడమ్ ఇన్ గాడ్స్ ఇమేజ్ అనే ఒక ఆర్టికల్లో రెండవ భాగంగా దీన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి భాగం మరి పెద్దదైపోతున్న కారణాన దాన్ని కొంచెం తగ్గించి సమయాన్ని తగ్గించి దాన్ని రెండో భాగంలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి రెండు కలిపి మీరు వింటే మీరు మంచి కన్క్లూషన్కి రాగలుగుతారు. మొదటి భాగం మాత్రమే విన్నప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కన్క్లూషన్ రాకుండా ఎందుకు ముగించారా అన్నట్టు ఉంటుంది. కానీ రెండు కలిపి మీరు వినగలిగితే వినొచ్చు, లేదు సమయం సరిపోలేదు అనుకుంటే వేరే వేరేగా వినొచ్చు, నో ప్రాబ్లం. అయితే మొదటి భాగంలో మనం ఏం చెప్పామంటే ఆదాము దేవుని దగ్గర నుంచి ఏం పొందుకున్నాడు, దేవుని ఆయన ప్రతిరూపమని ఆయన పోలికగా పుట్టాడని చెప్పినప్పుడు ఆయన పోలిక ఆయన ప్రతిరూపం ఆదాములో ఏ విధంగా ఉన్నది అనేది మనం తెలుసుకున్నప్పుడు చిత్త స్వేచ్ఛ అనేది ఒకటి, లిబర్టీ స్వేచ్ఛ, మాట్లాడేదానికి స్వేచ్ఛ, ఆలోచించేదానికి స్వేచ్ఛ, ఏమైనా పనులు చేయడానికి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛని ఆ లిబర్టీని ఆయన పొందుకోవడమే ఆయన దగ్గర నుంచి మనం ఆయన ప్రతిరూపమని ఆయన పోలిక అని మనం చెప్పబడుతున్నవి రెండూ కూడా ఆ ఫ్రీ విల్ అనే ఇంగ్లీష్ మాట ఉంటుంది, అంటే చిత్త స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛగానే మనం భావించవలసి వస్తుంది. కానీ ఇక్కడ దానికి సంబంధించి రెండో భాగంలో ఏమంటామంటే ఇన్ అవర్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్, నా ప్రతిరూపము నా పోలిక అని చెప్తున్నారు దేవుడు. ఆయన ప్రతిరూపం ఏమిటి, ఆయన పోలిక ఏమిటి అనేది ఇక్కడ మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వేర్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ లైక్నెస్ ఆఫ్ ఎలోహిమ్ ఇన్ యాడమ్? ఆదాములో ఎక్కడ ఉన్నది? దేనిని మనం ఆయన పోలిక అంటామో, దేనిని ఆయన ఇమేజ్ అంటామో, లేకపోతే దేనిని ఆయన ప్రతిరూపం అంటామో. హోమోసేపియన్స్ నుంచి మనం వచ్చాము అని చెప్పి సైన్స్ చెప్తుంది. అంటే ఒక పెద్ద నడుచుకొని వచ్చే కోతులు అనమాట హోమోసేపియన్స్ అంటే, మామూలు భాషలో చెప్పాలంటే. ఆ కోతులు ఎప్పటికీ తెలివైనవి అవి, వాటి పరిధి మేరకు వాటికి తెలివి ఉంటే ఉండొచ్చు, కానీ మనిషి అంత తెలివైనవి అవి కావు నిశ్చయంగా. మ్యాన్ ఈజ్ ఎ బోర్న్ ఇంటెలిజెంట్, వాడు పుట్టుకతోనే ఇంటెలిజెంట్ అయి ఉంటాడు, తెలివైన వాడు అయి ఉంటాడు. ఎందుకు అంత తెలివైన వాడు అయ్యాడు అంటే హీ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపమై ఉన్నాడు. కాబట్టి ఆయనకున్నవన్నీ, దేవునికి ఉన్నవన్నీ మనిషికి ఉంటాడు. ఉన్నవన్నీ ఉంటాయి అంటే మనిషి కూడా దేవుడే అవుతాడు కదా. ఏమున్నాయి ఏమి లేవు అంటే మళ్ళీ తిరిగేసి మళ్ళీ అక్కడికి వెళ్తే మనం ఆయన దగ్గర నుంచి మనకు వచ్చింది చిత్త స్వేచ్ఛ మాత్రమే, ఫ్రీ విల్ మాత్రమే అని మనకు తెలుస్తుంది. అది ఆ ఫ్రీ విల్ అనేటువంటిది దేవుడు ఆయన నుంచి మనకి ఇచ్చాడు. ఈ ఫ్రీ విల్లో ఇంకొక మాట ఉంటుంది, ఎక్సర్సైజింగ్ టెజెట్కా అని ఒక మాట ఉన్నది. ఈ జెడ్కా అనే మాట హీబ్రూ వర్డ్, ఇది ఒరిజినల్ బైబిల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఇది ఒకసారి నేను చదువుతాను చూడండి. ఏలయనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును, గమనించండి జాగ్రత్తగా, నీతి న్యాయములు జరిగించుచు అంటాడు. నీతి న్యాయములు జరిగించాలట అబ్రహామును, అతని ఇంటి వారును, అతని పిల్లలను. తర్వాత కాలంలో అందరూ నీతి న్యాయాలు జరిగించాలట. ఈ నీతి న్యాయం అనే రెండు మాటలు జరిగించాలి అంటే దానికి లింక్ అయి ఉన్నది ఏంటంటే ఫ్రీ విల్. చిత్త స్వేచ్ఛ ఉంటే ఇతడు జరిగించాలనుకుంటే జరిగించగలడు, మానేయాలంటే మానేయగలడు. అది అక్కడ సమస్య. చిత్త స్వేచ్ఛ ఇచ్చేటప్పుడు దేవుడు ఆ రెండు ఇవ్వడం ఎందుకు ఇచ్చాడు అంటే ఈ నీతి న్యాయం వాడు ఇష్టపూర్వకంగా జరిగిస్తాడా, జరిగించడా? జరిగిస్తే ఒక ఫలితం ఉంటుంది, జరిగించకపోతే ఇంకొక ఫలితం ఉంటుంది, అది రెండో ఇష్యూ. కానీ ఈ జరిగించడం అనేటువంటిది, తను ఇష్టపూర్వకంగా నీతిని న్యాయాన్ని జరిగించడం అనేటువంటిది దేవుడు తనకు మాత్రమే ఉండే ఒక క్వాలిటీ. అది మనిషికి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ నీతి న్యాయం ఎలాగ జరిగిస్తారు అనేటువంటిది, మనం ఎలా జరిగిస్తామనేదాన్ని ఆయన చూడాలనుకుంటున్నారు మనకి చిత్త స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా. కాబట్టి కీప్ ద వే ఆఫ్ ద లార్డ్ రైటియస్నెస్ అండ్ జస్టిస్, దేవుని మార్గాలను అనుసరించడం అంటే ఇష్టపూర్వకంగా అనుసరించాలి తప్పించి బలవంతంగా నిన్ను ఒత్తిడి చేసి జరిగించాలని దేవుని ఉద్దేశం కాదు. ఈ నీతి న్యాయం అనేటువంటిది మనం ఇష్టపూర్వకంగా జరిగించాలి.
కాబట్టి నోయింగ్ అండ్ డూయింగ్ గుడ్, ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఈ మాట చూడండి. కాబట్టి మేలైనదేది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనదేది నెరిగియు దాన్ని చేయని దానికి పాపము కలుగును అని చెప్తారండి. ఇది మన వాళ్ళు మనకి ఎలా చెప్తారంటే, మన ఎదురుగా ఉన్న వాళ్ళు చెడ్డ పనులు ఏవో చేస్తూ ఉంటారు, వాడికి పడదు, వీడు మన దగ్గరకు వస్తాడు, నీ కళ్ళ ముందే వాడు అలా చేస్తూ ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు చెప్పడం లేదు, చెప్పకపోవడం పాపం కదా అని చెప్తారు. ఆడికి పడకపోక మనల్ని మధ్యలో పెట్టి ఆయన తిట్టమని చెప్తారు, లేకపోతే ఆయన దూషించమని చెప్తారు. దీనికి వాడుతున్నారు ఈ మాట ఈ రోజుల్లో మన క్రైస్తవ సమాజం. కాబట్టి మేలైనది చేయనెరిగియు చేయకపోవడం పాపం. మీ సంఘంలో ఎలా జరుగుతుంది, అల్లాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు, కాబట్టి ఆయన నువ్వు ఎదిరించలేకపోతున్నావు, ఇది పాపం కదా, నీకు కళ్ళుపోవా అని అడుగుతున్నారు తిరగేసి మనల్ని. కానీ దేవుడు ఈ మాట చెప్పడంలో మీనింగ్ ఏంటంటే, ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఈ రైటియస్నెస్ జస్టిస్ జరిగించడం చేతనయ్యి కూడా తెలిసిండి కూడా జరిగించకపోవడం నేరం అంటాడు. అర్థమైంది కదా పాయింట్. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన సంఘంలో ఇరుగు పొరుగు వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు దాడి చేసుకోవడానికి వాడే మాట కాదు అది. దేవుడు ఏం ఉద్దేశంతో ఆ మాట చెప్తున్నారు అంటే, ఇది కీప్ ద వే ఆఫ్ ద లార్డ్ అన్నాడు. దేవుని మార్గంను అనుసరించండి అంటాడు. ఏం మార్గం అది? నీతి న్యాయం అట. ఈ నీతి న్యాయం జరిగించడం చేతన అయ్యి కూడా ఎవడైనా దాని ప్రకారం నడిపించలేకపోతే, ఆ ప్రకారం నడుచుకోలేకపోతే అది పాపం అంటాడు. దెర్ఫోర్ టు హిమ్ హూ నోస్ టు డూ గుడ్, మంచి చేయడం తెలిసి కూడా వాడు చేయలేకపోతున్నావు కాబట్టి అది పాపం అంటాడు. ఏందా మంచి అంటే ఇదే మంచి. ఏమి? నీతి న్యాయం. కాబట్టి ఇవి రెండు మనం జరిగిస్తూ ఉండాలా, ఇష్టపూర్వకంగా జరిగిస్తూ ఉండాలా. మళ్ళీ బలవంతంగా మన మేడ మీద కత్తిపెట్టి జరిగించమంటే ఎవడైనా జరిగిస్తాడు, అలా కాదు. ఇష్టపూర్వకంగా జరిగించాలనేది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ ఇంతకు ముందు మీరు చూసా ఉన్నారు. ఆ మొదటి దీంట్లో ఫస్ట్ పార్ట్ 1లో చూపించాము. ఇందులో మనకి సెన్సెస్ ఉంటాయి, 6 సెన్సెస్ ఉంటాయి. కళ్ళు, చెవులు, లోపలి చెవి, ముక్కు, నోరు, స్కిన్, చర్మం. వీటన్నిటి ద్వారా మనం ప్రపంచంలో బయట జరిగే విషయాలన్నిటిని మనం గ్రహిస్తూ ఉంటాం. మనం వెలుగు గ్రహిస్తాం, శబ్దాన్ని గ్రహిస్తాం, మనం స్టాండర్డ్గా మన బాడీ నిలబెట్టుకుంటాము. కెమికల్ రియాక్షన్ ద్వారా వాసనలు తెలుసుకుంటాము, టేస్ట్లు తెలుసుకుంటాము, మన ఎండ, వేడి, వాన ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ తెలుసుకుంటాం. ఇవన్నీ 6 పాయింట్లు మనకి దేవుడు ఇచ్చాడు. ఈ అన్ని 6 కాక 7వ ఒకటి ఇచ్చాడు. మనం మొదటి భాగంలో చూస్తే 7 దగ్గర క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంటుంది. అది ఏంటో తెలీదు, తర్వాత చెప్తాం అనుకుని వదిలేసాం అది. ఆ 7వది ఏమిటి అంటే గుడ్నెస్, మంచితనం. ఈ మంచితనం అనేది ఎలా రావాలి మనిషికి అంటే, తనకి దేవుడు ఇచ్చిన ఫ్రీ విల్ ద్వారానే రావాలి. చిత్తస్వేచ్ఛ మీకు ఇచ్చారు కదా, ఆ చిత్తస్వేచ్ఛతో ఏదో మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా నీ మంచి చేయమంటే మంచి చేయడం కాదు. వాలంటరీగా మనంతట మనమే ఉద్దేశపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మంచి చేయాలి మనం. అది మనం నేర్చుకోవాల్సి, అది 7th పాయింట్ అండి. ఈ క్వాలిటీస్ అన్ని ఫ్రీ విల్ అండ్ హయ్యర్ రీజనింగ్. హయ్యర్ రీజనింగ్ అంటే ప్రతి విషయాన్ని లోపలికి వెళ్ళి పరిశోధించి తెలుసుకోవడం. అంటే దాని మీద మనసు పెట్టి, దాని మీద మెదడు పెట్టి ఆలోచించడం. ఆలోచించి ఇది మంచిదా చెడ్డదా ఆలోచించి అది మనం చేయాలి. ఆదాం ఇదే కదా చేయలేకపోయాడు. ఏం చేయలేకపోయాడు? ఎవడో వాళ్ళ భార్య ఇచ్చింది తినేయమంటే తినేశాడు. ఎందుకు తినేశాడు? ఇతను హృదయం పెట్టి ఆలోచించి లోపలికి వెళ్ళి దేవుడు గొప్ప, భార్య గొప్ప, భార్య ఒకళ్ళు చచ్చిపోయినా మళ్ళీ రేపు ఇచ్చి దేవుడా అంటే దేవుడు లేపి ఇచ్చిగలడు కదా. ఆవిడ చచ్చిపోతుందని అది తిన్నానాడే చనిపోతావని దేవుడు ఆమెకు చెప్పాడు. అప్పుడు ఆమె తిన్నది చనిపోతుందని ఆదాంకు తెలుసుండి కూడా తిన్నాడు మళ్ళీ తినమంటే. అప్పుడు ఆవిడ చచ్చిపోయింది, మళ్ళీ నేను దేవుణ్ణి అడుక్కుని మళ్ళీ లేపించుకుంటాను మా ఆవిడని అనుకోలేదు అతను. ఇది లోపలికి వెళ్ళి ఆలోచించలేకపోవడం అంటే అదనమాట.
అయితే ఆదాముకు అనుభవం లేకపోవడం వలన, పాపం వలన వచ్చే జీతం ఏమిటో అనుభవంతో తెలుసుకోలేకపోవడం వల్ల ఆ తప్పు చేశాడు. ఈరోజు మనం 6000 సంవత్సరాలుగా ఈ అనుభవాన్ని గ్రహిస్తూనే ఉన్నాం. దేవునితో లేకుండా, దేవుని మాట వినకుండా, దేవుని ప్రణాళిక ప్రకారం నడుచుకోకుండా, ఆయన నేర్పించిన రైటియస్నెస్ కానీ, జస్టిస్ కానీ, ఆయన నేర్పించిన నీతి న్యాయాలు, అవి రెండింటినీ ఎందుకు పాటించలేకపోతున్నామో, పాటించకపోతే వచ్చే ఫలితాలు ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత సచ్చినట్టు మనం వాటిని పాటించాలి. ఒకవేళ పాటించలేకపోతే అది పాపం అని చెప్పి ఇందాక మనం లేఖనంలో చూసుకున్నాం. కాబట్టి 7వదిగా ఆయన మనకు నేర్పించిన పాయింట్ ఏంటంటే గుడ్నెస్, మంచితనం. ఈ మంచితనం కూడా ఆలోచన ప్రకారం మనకిది రావాల్సి ఉంటుందండి. మనకి ఇష్టపూర్వకంగా మనం ఈ కార్యాన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది లేకపోవడం వలననే అక్కడ ఏం జరిగింది, ఆదికాండం 6:6లో సో ఇన్ ద లార్డ్ వాజ్ సారీ, దేవుడు మనుషుల్ని చేసినందుకు చింతించాడంట. అక్కడ మీరు గమనించండి, మనుషుల్ని ఎందుకు చేశానరా బాబు అని ఆయన చింతించాడట. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. చూసారా, ఆయన నీతి న్యాయం నేర్పించాడు మనకి. ఆ ప్రకారం మనల్ని చేయమని చెప్పాడు. మనం చేయలేకపోయాం. ఆదిమ కాలంలో వాళ్ళు చేయలేకపోవడం వలన ఏమైంది, వాళ్ళు చేసిన కార్యానికి దేవుడు విసుగు చెంది, ఎంత విసుగు చెందాడంటే ఈ మనుషుల్ని నేను ఎందుకు తయారు చేశానురా బాబు అని ఆయన వాటికి ఆయనే అనుకున్నాడట. చూసారా ప్రియమైన వారలారా, ఇలాంటి పాయింట్ మనం గ్రహించుకోవాలి. ఇక ఇక్కడ ఏముందంటే ఆదికాండం 7:14-27, దానియేలు 7:14-27. ఇక్కడ ఎందుకు మనకి చిత్త స్వేచ్ఛ ఇచ్చాడు అనేది, ఇది ఎందుకు మనిషికి అవసరం అనేది 2 పాయింట్లో చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. గమనించండి, నేను ఒకసారి చదువుతాను. 14వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం దానియేలు గ్రంథం నుంచి చదువుతున్నాను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కాదు. ఇది దేవుని రాజ్యం అండి. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి పరిపాలిస్తాననేటప్పుడు ఆయన రాజ్యంలో ఇవన్నీ జరుగుతాయి. ఆయన రాజ్యం నిత్యం ఉంటుంది. ఆయన రాజ్యం మహిమ, ఘనత చెంది ఆధిక్యత పొంది ఉంటుంది. ఇక ఇక్కడ మళ్ళీ 27వ వచనం, అక్కడే అదే సేమ్ అధ్యాయంలో చూద్దాం. ఆకాశం అంతటిని క్రిందనున్న రాజ్యమును, మళ్ళీ గమనించండి, ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. మహోన్నతిని పరిశుద్ధులు, గమనించండి ఆ పాయింట్. ఆయన రాజ్యము నిత్యము నిలిచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. ఇప్పుడు ఇందులో హైలైట్ పాయింట్లు చూద్దాం. హైలైట్ పాయింట్లు ఏమున్నాయో చూసారా. ఇక్కడ ఆధిపత్యము, డొమినియన్, గ్లోరీ, కింగ్డమ్ అని 3 మాటలు ఉన్నాయి. డొమినియన్ అంటే ఆధిపత్యం, గ్లోరీ అంటే మహిమ, కింగ్డమ్ అంటే ఆయన రాజ్యం. డొమినియన్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్, ఆయన రాజ్యము నిత్యము. ఆ ఆధిపత్యం అనేటువంటిది, ఆదాంకి ఏం ఆధిపత్యం ఇచ్చాడు? ఆకాశ పక్షుల మీద ఆధిపత్యం ఉంది, భూమి మీద నడిగే జంతువులన్నిటి మీద ఆధిపత్యం ఉంది, నీళ్ళల్లో ఉండే చేపలు, జలచరాల మీద ఆధిపత్యం ఉంది. ఈ ఆధిపత్యం అంతా ఆదాముకి ఉచితంగా ఇవ్వబడింది. దాన్ని పరిపాలించిన ఆయన నువ్వు అని చెప్పినప్పుడు ఆయన తనకిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఈ దౌర్భాగ్యం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనం అక్కడ కోల్పోయింది ఏమిటో గమనించండి. ఈ ఆధిపత్యమే మనం కోల్పోయాం, ఈ మహిమనే కోల్పోయాం, ఈ రాజ్యం, దేవునితో సహజీవనం చేసే ఆధిక్యత మనం అక్కడ కోల్పోయాం. ఇదే విషయాన్ని 27వ వచనంలో ఎలా చెప్తారు? సావరెనిటీ, డొమినియన్, గ్రేట్నెస్ ఆఫ్ కింగ్డమ్స్, గొప్ప రాజ్యాధికారం. కింగ్డమ్ విల్ బి అన్ ఎవర్ లాస్టింగ్, నిత్యము ఉండే రాజ్యం అట అది. ఈ అన్నిటికీ కూడా మనం కోల్పోయాం అక్కడ. అయితే వీటినన్నిటినీ తిరిగి మనం పొందుకోవాల్సి ఉన్నది. ఈ పొందుకునేదానికి మనకి ఏం కావాలి అంటే ఫ్రీ విల్ ఉండాల, స్వయం చిత్తం ఉండాల. స్వయం చిత్తం అంటే మనంతట మనమే నీతి న్యాయాన్ని పొందుకుంటూ ఉండాలి.
చూసారా, ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో హీబ్రూలో రాసిన మాటలు, దాని నెంబర్స్ కూడా అంటే అది స్ట్రాంగ్స్ డిక్షనరీ నెంబర్లు అవి. మీరు కావాలంటే స్ట్రాంగ్స్ డిక్షనరీలో ఆ హీబ్రూ డిక్షనరీ ఉంటుంది, అందులో మీరు ఆ మాటలు ఆ నెంబర్ కొడితే ఆ మాటలు దాని తాలూకా అర్థం ఇంగ్లీష్లో వస్తుంది. మీరు కావాలంటే పరిశోధించుకోవచ్చు. ఇక్కడ ఈ మూడు మాటలు పైన కింద చూపించారు కదా, దాన్ని చూడండి. డొమినియన్ అనేది పైన అదే, డొమినియన్ అనేది కిందన అదే. ఆ రెండు చోట్ల ఒకే మాట వాడారు, దేవుడు మనకిచ్చి లోకం మీద మనకిచ్చే ఆధిపత్యం గురించి. అయితే ఈ క్వాలిటీస్ని ఇమేజ్ అండ్ లైక్నెస్ అనే ఆదికాండం 1:26లో ఇచ్చిన ఆ మాటకి ఇమేజ్, లైక్నెస్, డొమినియన్, ఆయన పోలిక చప్పున ఆయన ప్రతిరూపంగా ఉంటూ ఆయన ఇచ్చిన ఆధిపత్యాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఈ డొమినియన్ అనేటువంటిది అనగా ఆధిపత్యం అనేటువంటిది, లోకం మీద సృష్టి మీద ఆధిపత్యం అనేది మనం అక్కడ కోల్పోయాం కాబట్టి ఈ సృష్టి మీద ఆధిపత్యాన్ని తిరిగి మనం పొందుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు మాటలు చూడండి. ఆ రెండు వచనాల్లో సవరెనిటీ అనగా దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. డొమినియన్ అనే పడింది రెండు చోట్ల కూడా, కానీ సావరెనిటీని కింగ్డమ్ అని వర్ణించారు. ఈ సావరెనిటీ వేరే మాట ఏమీ కాదు, దేవుని రాజ్యంలో మనకు ఉండేటువంటి సంపూర్ణ ఆధిపత్యం అన్నమాట అది. ఇంకొక మాట ఉన్నది గ్రేట్నెస్. ఆ గ్రేట్నెస్ అంటూ గొప్పతనాన్ని మహిమతో పోల్చారు. పైన మహిమ అంటారు, కిందన గొప్పతనం అంటారు. రెండు కూడా దేవుని రాజ్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అక్కడ కోల్పోయాము, ఇక్కడ మనం పొందుకుంటున్నాం, అంతేనండి. ఇక సామెతలు 4:18లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. పట్టపగలు నీతిమంతుల నీతి అలా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుందట. మీరు గమనించుకోవాలి, నీతి అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఓవర్ నైట్లో కత్తి చూపించో కర్ర చూపించో ఎవరినైనా మనం నీతిగా నిలబెట్టాలంటే నిలబెట్టగలడు, కానీ అలాగా రావటం దేవుని చిత్తం కాదు. నీతి అనేది నెమ్మదిగా ప్రపంచం అంతా విస్తరిస్తూ వస్తుంది. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క రాజ్యం, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఉంటుంది, అక్కడ ఏం చెప్తారు, ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అక్కడ ప్రారంభం అవుతుంది. ఆడు తీసుకుంటాడు నిర్ణయం, అన్ని దేశాలకి సప్లై చేస్తాడు. అది ఆ ప్రకారం అన్ని దేశాల్లో ఆ నిర్ణయం ప్రకారం పర్యావరణం పరిరక్షించాలా, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి ఒక్కొక్క దేశం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు సింగపూర్ లాంటి దగ్గర వేగం వచ్చేసింది, మనకు కొంచెం స్లోగా వస్తుంది. ఇంకా నైజీరియా, సొమాలియా లాంటి దేశాల్లో ఇంకా ప్రారంభం అవ్వలేదు పర్యావరణ పరిరక్షణ. ఇలాంటివన్నీ ఒక దగ్గర ప్రారంభమయ్యి మిగతా వాటి దేశాలకి విస్తరించేది క్రమేపీ జరిగే కార్యక్రమం అది. కాబట్టి అదే ఆ సామెతల్లో మనకు చెప్తాడు, పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. గ్రాడ్యువల్గా నీతి అనేది విస్తరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నీతిని విస్తరింపజేయటం అనేది ఏ ప్రకారం విస్తరింపజేయాలంటే స్వయంగా తమంతట తామే నీతి నేర్చుకుంటూ విస్తరింపబడాలని చెప్పి దేవుని ఉద్దేశమై ఉంది. ఈ రెండు మాటలే ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రసంగి 3:11లో కూడా ఈ మాటను బట్టి ఒక వివరణ ఉంటుంది. మనం వెళ్దాం. ప్రసంగి 3:11 హ్యాస్ పుట్ ఎటర్నిటీ ఇన్ టు దేర్ హార్ట్స్. నిత్యత్వం అనేది మన హృదయాల్లో దేవుడు పెట్టాడట. ఎలాగ పెట్టాడో చూద్దాం. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. గమనించండి, అన్ని ఒక్క రోజులోనో, ఒక్క దినంలోనో, ఒక సంవత్సరంలోనో అయిపోతాయని మనం అనుకోకూడదు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దాని కాలం వచ్చినప్పుడు అది సెట్ అయిపోద్ది అంతే. దాని గురించి మనం కింద మీద పడితే కూడా అవో ఆ పనులు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు, కానీ దేవుడు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కాబట్టి ఇది పెట్టాడు, మనకి చెప్పాడు, మనకి ఈ విధంగా చేస్తానని, కానీ మనం దాన్ని గ్రహించడానికి మన హృదయాలు సరిపోవడం లేదట.
అది ఇంతకీ ఆయన చెప్పేది. కాబట్టి దేవుడు పలానా టైంలోనే ఇది అవ్వాలి అని నిర్దేశిస్తే ఆ టైంకే అవుతుంది. మీరు ముందుగా వెళ్ళి ఏదేదో చేసేద్దాం అనుకుంటే అవ్వదు. పర్యావరణ పరిరక్షణ లేకపోతే ఇంకోటో నీతో నియమాలో ఏదో అర్జెంటుగా వచ్చేయాలా, అలాంటి గవర్నమెంట్లో వచ్చేయాలి, వీడికి ప్రభుత్వంలో ఈ సాధ్యం అవుతాయి, అలాంటి ప్రభుత్వంలో సాధ్యం అవ్వు అంటే కాదు. ఎవరు ప్రభుత్వాలు చేసినా ఏం చేసినా కానీ అది ఆయన నిర్ణయించిన సమయానికే నీతి నేర్చుకుంటారు జనాలు. ఆ నిర్ణయించిన సమయానికే సమస్తము ముందుకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ అవర్ ఇమేజ్ అవర్ లైక్నెస్ అనేది చివరిగా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఆయన ప్రతిరూపము ఆయన పోలిక అనేటువంటివి ఏమున్నాయి అంటే నీతి న్యాయం. ఆ నీతి న్యాయం అనేటువంటిది రైటియస్నెస్ అండ్ జస్టిస్, ఈ రెండు మనం అవలంబించుకోవాలి. ఈ రెండింటిని అవలంబించడానికి ఆయన మనకి స్వయం చిత్తం అనేటువంటిది ఒకటి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ని ఫాలో అవుతూ ఇవి రెండు కానీ చేయగలిగితే మనకి ఏమి సమస్యలేమీ ఉండవు. హ్యాపీగా మనం ఆరోగ్యపరంగా ముందుకు వెళ్తాము, సాంఘిక పరంగా ముందుకు వెళ్తాము, సామాజికంగా అభివృద్ధి చెందుతాము. ఆయన చేతిలో మనం ఉన్నట్లు లెక్క. కోడి పిల్లలు తన తల్లి కోడి ఏ విధంగా వాటిని కాపాడుతుందో అలాగా నేను మిమ్మల్ని కాపాడుతానంటాడు. పక్షి తన రెక్కల మీద మిమ్మల్ని ఎక్కించుకుని తిరిగినట్టుగా ఆయన మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేరుస్తూ ఉంటాడు. ఈ దేవుని ఆధిక్యత, దేవుని నడిపింపు మనం పొందుకోవాలంటే ఆయన ప్రతిరూపంలో మనం నిజంగా ఉండాలి అనుకుంటే మనం చేయవలసిందంతా మనకిచ్చిన చిత్త స్వేచ్ఛను బట్టి నీతి న్యాయాలను జరిగిస్తూ ముందుకు సాగిపోవడమే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూడటం కాదు, దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. సాధ్యమైనంత మందికి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో దీన్ని సర్క్యులేట్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మా తర్వాత వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బెల్ ఐటమ్ నొక్కండి, మేము వీడియో పెట్టగానే మీకు ఇంటిమేషన్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్.